హలో అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో, తెలంగాణ ఈఏపీ సెట్ ఫేజ్ 1 రిజల్ట్స్ వచ్చేసాయి ఆల్రెడీ. మనకి మొన్నటి నుంచి గూడా ఆన్‌లైన్ రిపోర్టింగ్‌కి మనకి టైము ఆల్రెడీ ఇచ్చారు. సో, అది రేపటితోని పూర్తవుతుందనమాట. రేపటి వరకు మాత్రమే అంటే 14థ్ రోజు వరకు మనము ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసి పెట్టుకున్నట్లయితే అంటే సీట్ ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళంతా గూడా ఆ సీట్‌ని రిజర్వ్ చేసి పెట్టుకోవడానికి రేపటి వరకు టైం ఉంది. అంటే మీరేం జేయాలి, ఆన్‌లైన్ ఫీజు పేమెంట్ చేసేసి అంటే మీ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో ఎంత ఫీజు చూపిస్తుంది అదంతా పే చేసి దెన్ మీరు ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసుకున్నట్లయితే సో, ఆటోమేటిక్‌గా ఈ సీటు ఇప్పుడు ఏదైతే వచ్చిందో సీటు, ఆ సీటు మీకు రిజర్వ్ అయ్యి ఉంటుందనమాట. అంటే ఒక బ్యాకప్ లాగా ఉంటుంది. సో, దీని తర్వాత మళ్ళీ మీరు సెకండ్ రౌండ్‌కి కూడా వెళ్ళొచ్చు. సెకండ్ రౌండ్‌కి వెళ్ళినప్పుడు మీరు దీనికంటే బెటర్ కాలేజెస్, బెటర్ బ్రాంచెస్ మీరు ఆప్షన్స్‌లో పెట్టుకుంటారు కాబట్టి వస్తే దీనికంటే బెటర్‌ది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఏది రాకపోతే ఇదైనా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అట్లీస్ట్ ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చింది ఉంటుంది. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో మీరు పెట్టిన ఆప్షన్స్లో ఏదైనా కాలేజ్ వచ్చిందనుకోండి, ఏదైనా సీట్ వచ్చిందనుకోండి, సో ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఏది ఫస్ట్ ఫేజ్కి మీరు ఏదైతే ఫీజు కట్టారో అది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఈ ఫీజు దానికి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఓకే. సో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒకవేళ దీనికంటే అది ఎక్కువ ఫీజు ఉందనుకోండి, ఆ డిఫరెన్స్ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. లేదా తక్కువ ఫీజు ఉందనుకోండి, మీకు మళ్ళీ రిటర్న్ వస్తుందన్నమాట. ఆ అమౌంట్ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ మీకు ఫైనల్ ఫేజ్ కూడా ఉంటుంది. సో అది కూడా మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు సీట్ వచ్చింది మాకు నచ్చలేదు, మేము వదిలేస్తాము అని అనుకుంటే వదిలేయచ్చు. ఓకే, వదిలేసినా ప్రాబ్లం ఏం లేదు. వదిలేసి మీరు సెకండ్ రౌండ్కి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ మీరు ఇది వదిలేసి సెకండ్ రౌండ్కి వెళ్తే ఒకవేళ మీకు సెకండ్ రౌండ్లో ఏది రాలేదనుకోండి, అప్పుడు ఈ ఫస్ట్ రౌండ్లో వచ్చింది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోతుంది రేపటితోని. రేపటిలోపు మీరు ఫీజు కట్టకపోతే. కాబట్టి ఇది పోతుంది. సెకండ్ రౌండ్లో ఏది రాదు. అప్పుడు మీకు ఎటువంటి సీట్ అనేది కౌన్సిలింగ్ ద్వారా వచ్చే ఛాన్స్ లేదు. సో థర్డ్ రౌండ్లో వస్తుందా అని అంటే చెప్పలేము. సో కాబట్టి మీరు అట్లీస్ట్ ఏదో ఒక సీట్ అయితే కావాలి అని అనుకుంటే ఇప్పుడు వచ్చింది అయితే రిజర్వ్ చేసి పెట్టుకోండి. సెకండ్ రౌండ్లో ఖచ్చితంగా మీకు అప్గ్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఖచ్చితంగా అప్గ్రేడ్ అవుతాయి. ఈ ఫస్ట్ ఫేజ్ ఏంటి అని అంటే అందరూ దీంట్లో ఆప్షన్స్ పెడతారు కాబట్టి సో ఈ టాపర్స్ వేరే ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్కి వెళ్ళే వాళ్ళు, తర్వాత ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దీంట్లో ఆప్షన్స్ పెట్టారు. కానీ వాళ్ళందరూ జాయిన్ అవుతారని గ్యారంటీ లేదు. కాబట్టి సో అలాంటి వాళ్ళంతా కూడా వెళ్ళిపోతే ఈ ఫస్ట్ రౌండ్లో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి సెకండ్ రౌండ్కి మనకి ఈ తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఉండే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కొంచెం ముందుకు జరిగి వాళ్ళకి ఇంకా బెటర్ ఆప్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో అదేవిధంగా ఇంకా మనకి సెకండ్ రౌండ్లో కొన్ని సీట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సీట్స్ పెరిగితే మీకు ఖచ్చితంగా ఇంకా బెటర్ ఆప్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా మీకు మన వీడియో ఛానల్లో తప్పకుండా వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ రౌండ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చారు. ఓన్లీ 2 డేసే టైం ఉంటుంది. సో ఆ 2 డేస్ లోపల మీరు కరెక్ట్గా ఆప్షన్స్ అన్నీ కూడా మీ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి మీరు స్ట్రాటజీ ప్రకారంగా ప్రయారిటైజ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఫీజు కడితే దీనికంటే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అసలు సీట్ రాని వాళ్ళు కొంచెం ప్లాన్డ్గా ఎలా పెట్టాలి ఏంటి అనేది మీరు కట్ ఆఫ్ ర్యాంకులు ప్రీవియస్ కానీ లేదంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ర్యాంకులు కానీ మీరు చెక్ చేసుకొని దాని ప్రకారంగా ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఒకవేళ మీరు అలా పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మీకు మీ ర్యాంక్ ప్రకారంగా ఒక సిస్టమేటిక్గా మీకు ఆప్షన్స్ పెట్టడం జరుగుతుందనమాట. ఇది పెయిడ్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర. సో మన అడ్రస్ వచ్చేసి మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంటుంది. అండ్ మీరు 9849966500 నంబర్లో కూడా కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఈరోజు మనకి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ అనమాట ఇది. సో టాపర్లంతా డీమ్డ్ వైపు, రిపోర్టింగ్కు విముఖత. ఈ ఫస్ట్ ఫేజ్లో సీట్లు అలాట్ అయ్యాయి కానీ వాళ్ళందరూ కూడా రిపోర్టింగ్ చేయట్లేదు అని చెప్పేసి దీని అర్థం అనమాట. సో కంప్యూటర్ కోర్సులపై 25,000 ర్యాంకులోపు విద్యార్థుల ఆసక్తి. సో 25,000 రూపు ర్యాంకులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సులనే కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సీటు వస్తుందనే నమ్మకంతో రిపోర్టుకు దూరంగా ఉండే యోచన. సో చాలామంది ఇందాక నేను చెప్పిన ప్రకారంగా సెకండ్ రౌండ్లో
బెటర్ ఆప్షన్స్ వస్తాయి ఖచ్చితంగా అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ ఫస్ట్ రౌండ్‌లో చాలామంది రిపోర్టింగ్ చేయకుండా వదిలేస్తున్నారు అన్న విషయం ఇక్కడ తెలుస్తుంది మనకి. సో, రెండో దశలోపే యాజమాన్య సీట్ల భర్తీ. అంటే సెకండ్ రౌండ్ లోపే మనకి ఈ మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా భర్తీ చేసుకోవాలని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు కూడా ట్రై చేస్తూ ఉన్నాయి. సో, మరి మేనేజ్మెంట్ కోటా వైపు వెళ్తారా మీరు? లేకపోతే మరి కౌన్సిలింగ్‌లోనే కావాలా మీకు సీటు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో, మనకిప్పుడు 14థ్ వరకైతే రిపోర్టింగ్ టైమ్ ఉంది. దాని తర్వాత సెకండ్ ఫేజు 17థ్‌కి స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో, సో, వాళ్ళు ఈ 17థ్ రోజు రిజిస్ట్రేషన్ చేసుకొని 18థ్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి లాగిన్ ఐడీ ఇవన్నీ కూడా వస్తాయి. సో, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్‌లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు 18థ్ అండ్ 19థ్ ఈ 2 డేస్ డైరెక్ట్‌గా లాగిన్ చేసి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. మళ్ళీ వెరిఫికేషన్ ఇదంతా కూడా ఉండదు. సో, ఎవరైతే ఇంతకుముందు చేయలేదో ఆ ప్రాసెస్ ఇప్పుడు చేసుకోవడానికి 17థ్ అండ్ 18థ్ 17థ్ రిజిస్ట్రేషన్, 18థ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే. సో, ఇది కంప్లీట్ చేసుకొని 18థ్ అండ్ 19థ్ ఈ 2 డేస్ లోపల మీరు ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీకు 19థ్ రోజు ఫ్రీజ్ అవుతాయి. తర్వాత మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్స్ 22 లేదా అంతకు ముందు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అదొచ్చిన తర్వాత మళ్ళీ మనకి ట్యూషన్ ఫీజ్ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ రిపోర్టింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్ అంతా కూడా 22 నుంచి 24థ్ లోపు ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ సెకండ్ ఫేజ్ తర్వాత కంపల్సరీ అనమాట. అది 25థ్ నుంచి 28థ్ వరకు టైం ఇచ్చారు. సో, ఈ డేట్స్ లోపల మీకు అలాట్ అయిన కాలేజ్‌కి వెళ్ళి మీరు ఫిజికల్‌గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇది మనకి ఉన్నటువంటి షెడ్యూలు. సో, మరి అసలు దీనికి సంబంధించి మనకి దీంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి అనంటే ఇక్కడ చూడండి మొత్తం 88,053 సీట్లుంటే 79,891 మందికి సీట్స్ అయితే అలాట్ అయ్యాయి. ఇంకా 8,162 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకే. అదేవిధంగా 10,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు 6,616 మంది మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీటు అలాట్ అయింది వాళ్ళకి. సో, 10,000 నుంచి 25,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే 11,458 మంది ఉన్నారు. ఏది 10,000 టు 25,000 10,000-25,000 ఎంతమంది ఉండాలి? 15,000 ఉండాలి. కానీ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 11,450 అంటే ఒక 11,500 అనుకోండి. సో, ఇంకా ఒక 3,500 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయలేదని అర్థం. అదే బిలో 10,000 లోపల ఎంతమంది అని చెప్పాను? బిలో 10,000 లోపు 6,600 మంది మాత్రమే సీట్లు వచ్చాయి. అంటే దాదాపు ఇంకొక 3,400 మందికి దాంట్లో అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయకపోయి ఉండొచ్చు. సో, వాళ్ళు చేయలేదు కాబట్టి ఆ సీట్లు అండ్ ఈ 6,000 మందిలో అండ్ ఈ 11,000 మందిలో అంటే అప్ టు 25,000 ర్యాంక్ ఉన్న వాళ్ళల్లో ఈ ఎంత దగ్గర దగ్గర ఒక 17,000 18,000 మంది ఉన్నారు. 25,000 ర్యాంకుల లోపు. ఓకే. ఈ 18,000లో కూడా మరి ఎంతమంది రిపోర్ట్ చేస్తారు? ఎంతమంది వదిలేస్తారు? అండ్ అసలు మొత్తానికి అంటే ఇప్పుడు వదిలేసి సెకండ్ రౌండ్‌కి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు వదిలేసి అసలు కంప్లీట్‌గా వదిలేసి వేరే వాటికి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. లైక్ జోసా కౌన్సిలింగ్‌లో సీట్ వస్తే అటు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. లేదనంటే ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటే దాంట్లోకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి సో, అలాంటి వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ ముందుకు జరుగుతుంది మనది. ఎవరైతే ఇక్కడే ఉంటారో తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్‌లో సో, వాళ్ళు ఇంకా కొంచెం బెటర్ ఆప్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఓవరాల్‌గా మనకి ఇక్కడ చూడండి నేను స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చాను. టోటల్ సీట్స్ ఇన్ కౌన్సిలింగ్ 88,053 ఉన్నాయి. సో, ఫస్ట్ రౌండ్‌లో అలాట్ అయినవి 79,891 అనమాట. సో, ఇంకా మిగిలిపోయి ఉన్నటువంటి వేకెంట్ సీట్స్ 8,162. సో, సీట్స్ అలాటెడ్ టు క్యాండిడేట్స్ బిలో 10,000 ర్యాంకు 6,616 మాత్రమే. అండ్ 10,000 టు 25,000 11,458 క్యాండిడేట్స్‌కి సీట్ అలాట్ అయింది. దాని తర్వాత మనకి 75 నుంచి 1,00,000 ర్యాంక్ ఉన్నవాళ్ళు 11,753 క్యాండిడేట్స్‌కి సీట్ అలాట్ అయింది. అండ్ ఎబోవ్ 1,00,000 ఓకే. ఎబోవ్ 1,00,000 ఉన్న వాళ్ళు ర్యాంక్ ఉన్న వాళ్ళు అంటే లాస్ట్ ర్యాంక్ వరకు అనుకోండి 18,000 అంటే ఎంత మొత్తం 1,40,000 దాకా అప్రాక్సిమేట్‌గా మనకి క్వాలిఫై అవ్వడం జరిగింది కదా! అంటే 40,000లో 18,763 మంది మాత్రమే దీంట్లో ఆప్షన్స్ పెట్టుకున్నారు. సీట్లొచ్చాయి వాళ్ళకి. ఓకే. అండ్ మరి మిగిలిన వాళ్ళంతా అనంటే వాళ్ళకి ఎట్లాగో ర్యాంక్ ఎక్కువ ఉంది కదా! మనకి మంచి కాలేజీలు రావని చెప్పేసి వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోయి ఉంటారు. సో, అదనమాట. సో, నెక్స్ట్ సీఎస్‌సి రిలేటెడ్ సీట్స్ మొత్తం మనకి కౌన్సిలింగ్‌లో 62,509 ఉంటే అలాటెడ్ సీట్స్ వచ్చేసి 58,376. సో, వేకెంట్ సీట్స్ ఇంకా 4,133 ఉన్నాయన్నమాట.
సో ఇది మనకి సిఎస్సి రిలేటెడ్కి సంబంధించినటువంటి సీట్స్. ఇంకా మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే 35,000 ప్లస్ ఉన్నాయి. సో అన్ని కాలేజీలు కలిపి. సో వీటిల్లో మీ అందరికీ తెలుసు టాప్ కాలేజెస్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మన బడ్జెట్ని బట్టి టాప్ కాలేజ్కి వెళ్ళాలన్నా కూడా అక్కడ పర్సంటేజ్, ఇంటర్మీడియట్ పర్సంటేజ్ లేదా ఎంసెట్ ర్యాంకు లేదా జేఈ మెయిన్ ర్యాంక్ కూడా చూస్తారు. కాబట్టి మేబీ ర్యాంకును బట్టి, స్కోర్ను బట్టి టాప్ కాలేజెస్లో రాలేని పరిస్థితి ఉంటే మనం అమౌంట్ పే చేయగలిగిన సీట్ వచ్చే పరిస్థితి లేకపోతే స్కోర్ని బట్టి, ర్యాంక్స్ని బట్టి, సో అలాంటప్పుడు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కాలేజెస్కి, సెకండ్ లెవెల్ కాలేజెస్కి రావాల్సి ఉంటుంది. సో అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సెకండ్ మీడియము, యావరేజ్ అనుకోవచ్చు, లేదంటే బిలో యావరేజ్ కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి వాటిల్లో మరి మేనేజ్మెంట్ కోటా సీట్స్ మీకు అసలు ఫిల్ అవుతాయా లేదా అనేది మనకి తెలియదు. సో ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ పైన మీరు చూస్తున్నటువంటి ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయి, ఈ కాలేజీలు బ్రాంచుల్లో ఒక్క సీట్ కూడా అలాట్ అవ్వలేదు ఫస్ట్ ఫేజ్లో. సో ఇది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితి అనమాట. సో ఇది కాకుండా ఇంకా మీకు ఇంకొక ఇది మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్. ఓకే, జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ ఎంతవరకు క్లోజ్ అయింది. ఇది ఓపెన్ జనరల్ అనమాట. నేను చూపించేది మీకు ఓపెన్ కేటగిరీ, జనరల్ అంటే జనరల్ అని అంటే బోత్ బాయ్స్ అండ్ ఫీమేల్స్ ఉంటారు కదా, ఫీమేల్ కేటగిరీ కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నది ఓపెన్ జనరల్, ఓయూ లోకల్ అనమాట. సో జేఎన్టీలో సిఎస్సి 489కి క్లోజ్ అయింది. అదే సిఎస్ఎం అయితే 645కి క్లోజ్ అయిందనమాట. తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి సిఎస్సి 1140 క్లోజ్ అయింది. అదే విజ్ఞాన్ జ్యోతిలో సిఎస్ఎం అయితే 1370కి క్లోజ్ అయింది, 1370కి. దాని తర్వాత సిబిఐటి సిఎస్సి వచ్చేసి 1284కి క్లోజ్ అయితే సిఎస్ఎం వచ్చేసి మనకి 1479కి క్లోజ్ అయింది సిబిఐటిలో. ఇక వాసవి తీసుకుంటే వాసవి మనకి సిఎస్సి 1554 క్లోజ్ అయితే సిఎస్ఎం 1678కి క్లోజ్ అయిందనమాట. ఓకే, గోకరాజు రంగరాజు సిఎస్సి 3253 వరకు వచ్చింది. తర్వాత సిఎస్ఎం అంటే ఏఎంఎల్ 3483 దాకా సీట్ రావడం జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా మనకి కేఎంఐటి ఉంది. కేఎంఐటిలో 3978 వరకు సిఎస్సి వచ్చింది. దాని తర్వాత సిఎస్ఎం అయితే 4383. ఇక దాని తర్వాత సివిఆర్లో సిఎస్ఎం ముందు క్లోజ్ అయింది 5301కి. ఇక సిఎస్సి దాని తర్వాత 5318 దాకా సీట్ వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బీవీ రాజులో సిఎస్ఎం, బీవీ రాజు నర్సాపూర్ ఇది. సిఎస్ఎం వచ్చేసి 6759కి ముందు క్లోజ్ అయితే సిఎస్సి 6825కి క్లోజ్ అయిందనమాట. సో ఇక్కడ నుంచి అంటే సివిఆర్ నుంచి సిఎస్ఎంకి ముందు క్లోజ్ అయిపోతున్నాయి ర్యాంక్స్. ఓకే, తర్వాత వర్ధమాను సిఎస్ఏ ముందు క్లోజ్ అయింది 7814. దాని తర్వాత సిఎస్ఎం వచ్చేసరికి వర్ధమాన్లో 7853. ఓకే, దాని తర్వాత శ్రీనిధి సిఎస్సి 9606 అయితే సిఎస్ఎం వచ్చేసరికి మనకి 9822కి క్లోజ్ అయింది. ఇక జేఎన్టీయు సుల్తాన్పూర్ సిఎస్సి 10908కి క్లోజ్ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఐఏఆర్ఈ సిఎస్సి 11107, సిఎస్ఎం 11604. ఓకే, ఈ విధంగా మనకి క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో ఇలా మీరు ప్రతి కాలేజీలో మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంది, అసలు మనకి సెకండ్ రౌండ్లో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అని అంటే ఎలా చెప్తామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైన టాప్ 10 కాలేజెస్ చూసాము, వాటిల్లో మరి 100స్లోనే. ఓకే, కొన్ని అయితే 100స్లో ఉన్నాయి, కొన్ని 1000స్లో ఉన్నాయి. సో ఈ ర్యాంక్స్ పెద్దగా మూవ్ అవడానికి ఛాన్స్ లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 1140కి క్లోజ్ అయింది. ఇది ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉండదు. మ్యాక్సిమం ఒక 1200, 1250 లేదా 1300 వరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది కూడా కొంతమంది ఎవరైనా వెళ్ళిపోతే. ఓకే, టాపర్స్. అదేవిధంగా ఈ ర్యాంకు అంటే ఈ క్లోజింగ్ ర్యాంకు ఈ టాప్ కాలేజెస్లో పెరిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ పెరుగుతుంది. ఓకే, ఇలా కిందకు వస్తున్న కొద్దీ మనకి ఇప్పుడు ఇది 10,000 ఉంది, దీంట్లో ఒక 1000 పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఐఏఆర్ఏ 1000 పెరగవచ్చు, 2000 కూడా పెరగవచ్చు, 3000 కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకి ర్యాంకు పెరుగుతుంటే మనకి కట్ ఆఫ్ మన క్లోజింగ్ ర్యాంక్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది సెకండ్ రౌండ్లో. ఎందుకనంటే
ఒకటి ఇందాక చెప్పినట్లు మీకు కొంతమంది టాపర్స్ అంతా కూడా వేరే వాటికి వెళ్ళిపోతుంటారు ఇవి వదిలేసి. సో, అందువల్ల కొంచెం పెరుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు సెకండ్ రౌండ్‌లో సీట్స్ కొత్తగా సీట్స్ ఎన్నొస్తాయి ఏంటి అనేది గూడా చూడాలి. దాని ప్రకారంగా ఒకవేళ సీట్లు ఏ కాలేజీలో ఎన్నొస్తాయి దాన్ని బట్టి గూడా కొంత సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది గాబట్టి సో, మీకు క్లోజింగ్ ర్యాంక్స్ అనేది పెరుగుతుందనమాట. సో, అయితే ఇది ఎంత పెరుగుతుంది? ఇప్పుడు ఇది 14,000 ఉంది. ఇంకొక 2,000, 3,000 పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అట్లా ఇది ఓపెన్ కేటగిరీకి. మీ రిజర్వేషన్ కేటగిరీ అయితే ఇంకొంచెం ఎక్కువ పెరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో, మీ రిజర్వేషన్‌లో కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది దాన్ని బట్టి కూడా ఎంతవరకు పెరగొచ్చు, ఏంటి అనేది ఒక ప్లస్ ఆర్ మైనస్ 5,000 పెట్టుకోండి. ఓకే. 5,000 దాకా మీకు వస్తది అని అనుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ర్యాంక్ పెరుగుతుంటే ఆ 5,000 అనేది 6,000 అవ్వచ్చు, 7,000 అవ్వచ్చు. కొన్ని కాలేజీల్లో కొన్ని బ్రాంచెస్‌కి 10,000 కూడా అవ్వచ్చు. అంటే సో, ఇప్పుడు ఇది 29,000, 30,000 క్లోజ్ అయిందనుకోండి. 35,000, 40,000 కూడా రావచ్చు సెకండ్ రౌండ్‌లో. ఇలా మీ ర్యాంకు అంటే ఈ క్లోజింగ్ ర్యాంక్ పెరుగుతూ ఉంటే ఎంతెంత పెరుగుతూ ఉంటుందో అంత ఇంకా పెరిగే స్కోప్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, దాని ప్రకారంగా మీరు అంచనా వేసుకొని సెకండ్ రౌండ్‌లో ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీకు డెఫినెట్‌గా మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ అంటే మీ ర్యాంక్ తగినట్లు ఓకే. మీ ర్యాంకు కేటగిరీకి తగ్గట్టుగా రావడానికి అవకాశాలైతే ఉంటాయి. సో, దాంట్లో మీకు ఏది కావాలి, ఏది వద్దు అనేది కూడా మీరు కొన్ని చూసుకొని, చెక్ చేసుకొని మీకు దగ్గరగా ఉండేవి గానీ, లేకపోతే మీకు బాగున్నాయి అనిపించేవి, లేకపోతే అసలు బాగలేనివి, నాకు వద్దే వద్దు అని అనుకున్నవి కొన్ని ఎలిమినేట్ చేయడం గానీ, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం స్ట్రాటజీ ప్రకారంగా చేసుకొని ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే డెఫినెట్‌గా మీకు మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, అలాంటి సర్వీస్ మీకు ఏదైనా పెయిడ్ సర్వీస్ కావాలి అని అంటే డెఫినెట్‌గా మేమైతే హెల్ప్ చేస్తాం మీకు. సో, 9849 966 500 9849966500 ఈ నంబర్‌లో కాంటాక్ట్ చేయండి. లేదనంటే డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వచ్చినా కూడా మీకు ఈ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, 18థ్ అండ్ 19థ్ 2 డేస్ మాత్రమే టైం ఉంటుంది. అండ్ మనం కూడా ఎక్కువ మందికి చేయలేము. సో, ముందుగా ఎవరొస్తే వాళ్ళకి మాత్రమే మనము ఈ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాము. కాబట్టి తప్పకుండా ఈ సర్వీస్‌ని యూజ్ చేసుకోండి. సో, ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.